హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఈ వీడియో టైం చూసారు కదా! 2:44 నిమిషాలైతే అయింది. ఆగస్టు 1 తారీఖునైతే ఈ వీడియో అయితే తీశానండి. అది కూడా శనివారం. ఈ వీడియో ఈ టైంకి ఎందుకు తీస్తున్నాననేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామండి. వీడియో ఎందుకు చేస్తున్నాను ఏంటనేది. ముందుగా అయితే నేను 2 గంటలకైతే అలారం పెట్టుకుంటే అది కాస్త అటు ఇటుగా ఈ టైంకి అయితే లెగాల్సి వచ్చిందండి. ఇంకెలాగా మనం పడుకుంటే అలారం పెట్టుకుంటాం కానీ ఆఫ్ చేసేయడం ఒకటి అలవాటు ఉంటుంది కదా! అలాంటి అలవాటు నాకు కూడా ఉందండి. అలా ఒక అరగంట అయితే లేట్ అయిపోయింది. ఇంకా బయటకైతే వచ్చి చూస్తున్నానండి. 4 రోజుల నుంచి అయితే ఏకలైన్‌గా వర్షం అయితే పడుతుందండి. 2 ఆ టైం కల్లా కరెక్ట్‌గా. ఈ రోజైతే వర్షం అయితే లేదు గానీ మబ్బైతే ఫుల్‌గా ఏసేసింది. చూడండి చాలా చీకటిగా అయితే ఉంది. ఈ టైంకి లేసి ఇంతకీ ఏం చేస్తారు మీరు అని అనుకోవచ్చు. మేమైతే బయటికి ఒక చోటుకి వెళ్తున్నామండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఆ ప్లేస్‌కి అయితే ఈరోజైతే వెళ్తున్నాము. అందుకే ఇంకా తొందరగా ఇల్లు అయన్నీ కూడా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత నైట్ అయితే బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసానండి. ఇంక మేము వచ్చేసరికి లేట్ అవుతే మళ్ళీ అయ్యి స్మెల్ వచ్చేస్తాయి అనేసి ఆరబెట్టేస్తున్నానండి. వర్షం వస్తే వచ్చిందిలే అన్నట్టుగా ఆరేసేస్తున్నాను. ఇంక ఇవన్నీ ఆరేస్తున్నాను. ఓ పక్కన మా వారేమో రెడీ అవ్వు తొందరగా లేట్ అయిపోతుందని అంటున్నారు. ఇంక మగవాళ్ళకి ఏముందండి ఆళ్ళు ఇలా రెడీ అయ్యి ఇలా కూర్చుంటారో మనకంటే లేట్ అయిపోద్ది కానీ ఆళ్ళకి చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోతారు కదా! ఇంకా నేను కూడా బట్టలు అవి గబగబా ఆరేసేసి ఇంకా రెడీ అయితే అయిపోయానండి. చెప్తానండి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా చెప్తాను. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇదిగోండి నేను కూడా రెడీ అయిపోయాను. మా వారే నేను బట్టలు ఆరేసేలోపు ఆయన పూజ కూడా చేసేసుకున్నారు. ఇంక నేను కూడా దండం పెట్టేసుకుని ఇంకా మేము బయలుదేరేసరికి టైం అయితే 5 కావస్తుందండి. ఇంక మేమైతే రెడీ అయిపోయి అయితే బయలుదేరిపోయామండి. చూసారు కదా! ఎంత కంగారుగా మేము ఎన్నింటికి అనుకున్నాము 2 గంటలకల్లా బయలుదేరిపోదాం అనుకున్నాం. అది కాస్త ఈ టైం అయితే అయింది. ఇంకా మనకి ఇంట్లో పనులు తెవలవు కదండీ! ఇంకా ఆ పనులతో అయితే ఇంకా ఇలా గడిచిపోద్దనమాట టైం అనేది. ఈ ప్లేస్‌కి నేను 8 సంవత్సరాల క్రిందట వచ్చానండి. 8 సంవత్సరాల నుంచి చూడాలనుకుంటున్నాను. ఎట్టకేలకి ఇప్పటికైతే వచ్చాను. ఈ ప్లేసు దారి కూడా ఇదివరకు వేరే దారండి. ఆ దారి మేము తెలియకుండా వెళ్ళిపోయాము. మళ్ళీ అక్కడ నుంచి ఈ దారి కాదండి ఇటెళ్ళండి అని చెప్పారు. అందుకని మళ్ళీ ఇటొచ్చామండి. ఇక్కడ గోదావరి అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి మొత్తం కార్లన్నీ నిండిపోయి ఉన్నాయి. ఇంతకీ మేము ఎక్కడికొచ్చామని అనుకుంటున్నారు? వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి. నేను 8 సంవత్సరాల క్రిందట వచ్చాను. ఈ మధ్యన ఆ నోట ఈ నోట అయితే బాగా ఫేమస్ అయితే అయిపోయిందండి గుడి. నిజంగా మేము 8 సంవత్సరాల క్రిందట వచ్చేటప్పుడైతే ఇంత రష్ అయితే లేదండి. చాలా తక్కువ జనం ఉండేవారు. ఇప్పుడు చూడండి పెద్ద తిరుపతిలో ఉన్నట్టుంది ఇక్కడ గుడి అయితే. ఇక్కడ జనాన్ని కూడా చూపిస్తాను. చూడండి ఇదిగోండి. చూసారు కదండీ ఎంత జనమున్నారని. చాలా లైన్‌లయితే ఉన్నాయండి లోపల. మాకు ఈ దర్శనం అంతా అయ్యేసరికి 2, 3 గంటలు టైం పట్టేసిందండి. ఇంకా దర్శనం అయితే చాలా చాలా జరిగింది. ఇలా బయటకు రాగానే మనకి విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారండి. ఆయనకు కూడా దండం పెట్టేసుకుని ఇంకా మేము ఇంటి దగ్గర 5 గంటలకు బయలుదేరితే అక్కడ వెళ్ళేసరికి పావుతక్కువ 7 అయితే అయిందండి. వాడపల్లి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ 7 ప్రదక్షిణాలు చేసి లైన్‌లో నుంచునేసరికి 8 అయిందండి. మాకు 11 ఆ టైం కల్లా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసామండి. ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే 12:30 అయింది మధ్యాహ్నం. ఇంకా నేను వెళ్ళేటప్పుడే పప్పు బియ్యం దోసలకి నానబెట్టి వెళ్ళానండి. నైట్‌కి టిఫిన్‌కి ఉంటది కదా అనేసి. తీరా చూస్తే నాకు ఇంటికి వచ్చేసరికి తలపోటు అయితే విపరీతంగా వచ్చేసిందండి. ఎందుకంటే ఫుల్లు వర్షం. వర్షంలో తడిచిపోయి ప్రదక్షిణాలు అయితే చేసామండి. ఇంకా అందుకు తలపోటు అయితే బాగా తల పట్టేసిందనమాట. ఇంకా రాగానే ఇంకా కొంచెం రైస్ అయితే వండుకుని పెరుగేసుకుని అయితే తినేసండి నేను టాబ్లెట్ వేసుకుని అయితే పడుకున్నాను ఇంకా. ఆ లెగడం నైటు 6:30 అయితే అయింది. 6:30కి లెగిచి ఇంకా కిచెన్ అంతా ఎలా పడితే అలా ఉందండి. పప్పు అయితే కడిగేసి ఇంకా బియ్యం కూడా కడిగేసి ఆ 2 కలిపేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా షింక్‌లో సామాను ఉంటే అయి కూడా తోమేశానండి. ఇంకా నైట్‌కి అయితే ఉప్మా అయితే చేశాను. ఆ ఉప్మా కూడా ఇంకా తినేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేశాను. పప్పు కూడా రుబ్బేసి ఇదిగోండి ఇలాగ డబ్బాలో వేసి పెట్టేశాను. ఇంకా పొంగుతుందేమో అని కింద గిన్నె ఒకటి పెట్టాననమాట. పిండి పొంగిన ఆ గిన్నెలో పడతదనేసి. వాడపల్లి 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నానండి 7 శనివారాలు వెళ్దాం అనేసి. కానీ ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వస్తుంది. ముందుకు అయితే వెళ్ళట్లేదు. వెళ్దాం అనుకుంటున్నాం గానీ ఆ టైంకి ఏదో రూపంలో ఏదో ఒకటి అడ్డొచ్చేస్తుందనమాట. అలాగా కుదరలేదు. ఇంక
శుక్రవారం పొద్దున్నే అన్నానండి మా వారితో, ఎప్పటినుంచో వాడపల్లి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం, ఈ వారం వెళ్ళొచ్చేద్దామండి అనేసి అన్నాను. సరే అయితే వెళ్ళొచ్చేద్దాం అని అన్నారు. ఆయన అంటంతోనే ఇంకా ఇల్లు అది కూడా మాపు పెట్టేసుకుని అయితే వెళ్ళొచ్చేసామండి. ఏ ఊరు వెళ్ళాలన్నా దేవుడు అనుగ్రహం అయితే ఉంటేనే మనం అక్కడ ఆ పుణ్యక్షేత్రాల్లో అడుగు పెట్టగలమండి. అలాగే నాకు అనుకోకుండా దేవుడి విషయంలో ఇలాంటి లక్ అయితే ఈ మధ్యన బాగా వస్తుంది. అరుణాచలం కూడా అనుకుంటున్నాం కానీ వెళ్ళలేదు, సడన్గా అయితే వెళ్ళొచ్చేసాము. గిరి ప్రదక్షిణ చేస్తామా చేయమా అనే డౌట్ అయితే ఉంది. అది కూడా గిరి ప్రదక్షిణ కూడా పూర్తి చేసుకున్నాము. దేవుడి విషయంలో ఈ మధ్యన నాకు చాలా లక్ కలిసి వస్తుందండి. అలాగే ఇంకా ముందు ముందు చూడాల్సినవి ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడాలని అయితే దేవుని కోరుకుంటున్నాను. అలాగే 7 శనివారాలు కూడా ఎలాంటి అడ్డు ఆటంకాలు రాకుండా 7 శనివారాలు కూడా పూర్తి చేసుకోవాలని అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను వాడపల్లిలో కొన్నానండి. వాడపల్లిలో చాలా తక్కువగా అమ్ముతారు ఫ్రూట్స్ అయితే. నేను ఇవన్నీ కూడా అక్కడే తీసుకున్నానండి. బయట షాపులతో పోలిస్తే అక్కడ చాలా చాలా తక్కువ. చూశారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి.